బ్రిటిష్ పాలనలో కూడా భారతాన్ని ఆధునిక దిశగా నడిపించిన ఒక మహారాజు ఉన్నాడు. అతడు కేవలం రాజు కాదు, భారత భవిష్యత్తును ఆలోచించిన సంస్కర్త. అతడే బరోడా మహారాజు సయాజీరావ్ గాయకవాడ్ III. 1875లో బరోడా రాజ్య సింహాసనంపై కూర్చున్న సయాజీరావ్ గాయకవాడ్ భారత చరిత్రలోనే అత్యంత ప్రగతిశీల రాజుల్లో ఒకరు. అతనే మొదటిగా భారతదేశంలో ఉచిత, తప్పనిసరి విద్యను ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే ఆడపిల్లలు ఇంకా దళితుల విద్యకు మార్గం సుగమం చేశాడు. అతడి కల ప్రతి భారతీయుడు చదువుకోవాలి. ఇందుకే అతడు అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు స్థాపించాడు. తరువాత అవి మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీగా ఎదిగాయి. మరింతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాల్లో చదవడానికి స్కాలర్షిప్ ఇచ్చింది కూడా ఇతనే. అతడు ఆర్థికంగా కూడా బరోడాను మార్చేశాడు. వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు, పార్కులు, మ్యూజియంలతో బరోడాను ఆధునిక భారతానికి నమూనాగా మార్చాడు. సయాజీరావ్ గాయకవాడ్ III చూపించిన దారి భారత ఆత్మనిర్భరంగా, విద్యావంతంగా మారే మార్గం. ఇలాంటి మరిన్ని భారత గర్వకథలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.